చూడు నాయన, సింపుల్ పాయింట్. నాకు వ్యక్తిగతంగా ఆయన పరిచయం లేడు, నేను ఏ సమావేశం కూడా ఆయనతో అటెండ్ కాలేదు అని చిలుకూరు వచ్చాడు. ఏడాది ముందు వచ్చాడు. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇలా మేము రామరాజ్యం అండి, ఇక్ష్వాకు వంశము అవన్నీ చెప్పాడు. సంతోషమయ్యా, ఇది చిన్న విషయం కాదు, పెద్దది, ఇంకో రోజు కలుద్దాం, మాట్లాడదాం అని చెప్పాను. జనరల్గా అట్లనే చెప్తాను. చిలుకూరుకి వస్తే వచ్చిన వెంటనే కూర్చోబెట్టి గంటలు గంటలు మనం మాట్లాడే అవకాశము లేదు, అక్కడ సమయము లేదు. నా సమయం పరిమితం. ఆ రోజు కూడా ఈ క్షణం మాట్లాడాలంటే కుదరదయ్యా అని చెప్పినాను. కుదరదయ్యా అంటే డాడీ ఇలాగా డోర్ ఫోర్స్ చేసుకొని ఓపెన్ చేసుకొని వచ్చి కాళ్ళు పట్టి లాగి కింద పడేసి తొక్కి బాగా కొట్టి, అటువైపు ఉన్నవారు మీరు చూస్తారు ఆ వీడియో, 2 వీడియోలు ఉన్నాయి వాళ్ళవి. అవి ఒక వీడియోలో నేను ఆర్గ్యూ చేస్తున్నా వారితో. చూడండి మీరు, రాజ్యాంగము రామరాజ్యం అంటే ఏంటయ్యా, మెడపైన కత్తి పెట్టడమేనా అడుగుతున్నాను నేను. మేము జడ్జిల తాట తీయడానికి వచ్చాము అంటున్నాడు. పోలీస్ వ్యవస్థలో మేము వాళ్ళు ఎవరైనా సరిగా పనిచేయకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తానికి వచ్చాము అంటున్నాడు. నేను అన్నాను, దీనికంతా నేను సమయం కేటాయించలేనయ్యా అని చెప్తాను. తప్ప ఎవరైనా చేస్తారు. ఇప్పుడు నేను చిలుకూరు బాలాజీ స్వామి వారి సేవకి ఎవరైనా రండి అంటే వస్తారు. ఫలానా వ్యక్తి దగ్గర పోయి పనిచేయండి అంటే పోతాడా? నా వైపు నుంచి ఆలోచించండి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉందబ్బా, ఇండియన్ ఆర్మీకి రిక్రూట్మెంట్ చేయడానికి డ్రైవ్ వస్తుంది, అందరూ పోతారా? ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇప్పుడు రామరాజ్య స్థాపన అంటే ఏంటి? కొట్టి చంపడమేనా? కాదు కదా. దాడి చేయడమేనా? కాదు కదా. దానికి ఒక పద్ధతి, రాజ్యాంగబద్ధమైన పద్ధతి. ఇప్పుడు నేను కోపం తెచ్చిపించుండొచ్చా, నా మాటలు నీకు కోపం తెచ్చి నన్ను కొడతావా? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, బయటికి వచ్చిన తర్వాత కొత్త నెరేటివ్ స్టార్ట్ చేస్తున్నాడు. నేను వేరే విధంగా ఉండినాను, కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉండినాను, చూడకూడని చూసినాను అన్నాడు. నువ్వు చూడకూడని చూసి ఉంటే దాన్ని చూపి జనాలకి. ఇప్పుడు నోరుతోడి నాకు దెబ్బలు కొట్టడం కంటే ఇది భయంకరంగా ఉంది. దెబ్బలు కొట్టడం కంటే భయంకరమైనది ఏంటి అంటే, మా నాన్నగారు 90 years అండి, ఆయన వీడియోలు చూడలేదు ఇంకా పాపం. అది చూసి కుంగిపోతాడు ఆయన. ఇమాజిన్. రానాయన మోహన్, ఫిర్యాదు చూడండి ఏమని చెప్పాలి, ఏమని. ఇప్పుడు నా మీద దాడి జరిగింది, వెళ్ళిపోయారు, నేను ఏమని చెప్పాలి? నా వైపు నుంచి ఆలోచన, ప్రూఫ్ లేదు నా దగ్గర, ఏం ప్రూఫ్ లేదు, కొట్టారు వెళ్ళిపోయారు. నా వైపు నుంచి ఆలోచన, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూ. నా పరిస్థితి నేను ఆలోచించి, ఎవరు వచ్చారో కూడా తెలియదు నాకు, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఏదో ఎప్పుడో చూసినట్టు ఫెమిలియర్ ఫేస్ అండ్ లెక్క పెట్టలేదు. 20 కంటే ఎక్కువ మంది లోపలికి వచ్చారు, కానీ మా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లో లెక్క పెట్టారు 27 మంది. ఇవన్నీ నేను ఎఫ్ఐఆర్లో ఉంది. ఎఫ్ఐఆర్ ఒట్టిగానే రాయరు కదబ్బా. ఎఫ్ఐఆర్ ఎప్పుడు రాస్తారు? వెన్ దెర్ ఇస్ ఎ మ్యాన్ హ్యాండ్లింగ్. మీరు ఎమ్మెల్సీ చేసిన తర్వాతనే, నేను ఎమ్మెల్సీ కూడా నేను పోయిన భాస్కర్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేశారు, అన్నీ చేసిన తర్వాతనే ఈ కేసు. ఇవాళ నేను వచ్చింది కారణం ఈ పనికిరాని డిస్కషన్స్ వల్ల ఇంత పెద్ద కార్యక్రమం ఇబ్బంది పడుతుంది అని భయంతో వచ్చినాను, వేరేమీ లేదు. ఏమవుతుంది, నాకు అవమానం కొత్త ఏం కాదు నాయన. చిలుకూరులో స్వామివారి సేవలో ఉన్నప్పుడు ఆయన అన్నారు చూడండి, పంతులు జోకులు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాకు కొత్త ఏం కాదు. యూట్యూబ్ ఛానల్స్ ఈ 5-6 yearsగా వచ్చినాయి, అంతకుముందు లేవు కదా. అంతకుముందు వేరే తీరుగా అవమానాలు ఉంటాయి. అవన్నీ భరించి స్వామి సేవలో ఉన్నాము, అవన్నీ భరించి ఉన్నాము. కొంతమంది నన్ను ఒక పార్టీతో అంటగడతారు, పర్వాలేదు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా స్వామివారి ముందు ఆశీర్వాదం కోసం వస్తారు. భగవంతుడి సన్నిధిలో వచ్చినప్పుడు మేము పార్టీలు చూడం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పాదయాత్రకు పోయే ముందు చిలుకూరుకి వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోయినారు, ఆశీర్వదించాం, ఎలక్షన్లు గెలిచారు. కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ మొక్క నాటారు.
అలాంటిది స్వామివారు ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి, మతానికి అతీతంగా స్వామివారు చిలుకూరికి ముస్లిమ్స్ కూడా ఉన్నారు వతందారులు. అవునయ్యా. సో భగవంతుడి సేవలో మేమున్నాము. మాకు కావాల్సింది ఆయన సర్టిఫికేట్. త్వయి రక్షతి రక్షకైక్యమన్యై త్వయిచా అరక్షతి రక్షకైక్యమన్యై. ప్రహ్లాదుడు అంటున్నాడు, స్వామి నువ్వు ఒక్కడివి నా వెంబడి ఉంటే చాలు స్వామి, నా వెనకాల 100 కోట్ల మంది అవసరం లేదు. నువ్వు నా వెనకాల ఉండకపోతే, నా వెనకాల 100 కోట్ల మంది ఉన్నా ప్రయోజనం లేదు. నాకే అర్థం కావట్లేదు. దీని వెనకాల ఏదో శక్తులు ఉన్నాయి అంటున్నారు, చూద్దాం. మాకు అజ్ఞాత శక్తుల మీద పోరాటం అలవాటు లేదు, ఇప్పుడు నేర్చుకోవాలి. అందుకే మీ ముందు వచ్చాను. నాకు తెలియట్లేదు. నేనేమో డెఫినెట్గా మనం ఈ రాజ్యాంగబద్ధమైన అధికారం కొన్ని విషయాల్లో నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. ఒక వర్గానికి ఈ గొప్పతనము నచ్చట్లేదు, మునివాన గొప్పతనం నచ్చట్లేదు. దైవానికి కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అనే డాక్ట్రిన్ యతో ధర్మస్ తతో జయ ఉండాలి. సుప్రీంకోర్టులో ఏం డాక్ట్రిన్ ఉండాలి? ధర్మబద్ధంగా తీర్పు ఉండాలి. ఆ ధర్మబద్ధంగా తీర్పు ఇవ్వండి అని సుప్రీంకోర్టుకి మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక వర్గానికి నచ్చట్లేదు, ఆ వర్గం వెనకాల ఉంది అని మేము అనుకుంటున్నాం. తెలియట్లేదు. మీరందరూ కూడా కళ్ళు చెవులు ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా తెలిస్తే మాకు తెలియజేయండి, సంతోషిస్తాం. మీరు అడిగిరు కదా స్వామివారిని ఎందుకు టార్గెట్ చేశారని. స్వామివారు దళితులని ఆలయ ప్రవేశం చేపించి దళితులని పురోహితులను చేసి మునివాహన సేవ ద్వారా మమ్మల్ని గుడికి తీసుకెళ్తుంది. అది వాళ్ళకి నచ్చలేరు. వాళ్ళ ఎజెండా ఒకటే ఉన్నట్టు ఉంది, దళితులని గుడి బయటకే పెట్టాలా, గుడి లోపలికి రానియొద్దు అనే కాన్సెప్ట్ వాళ్ళ మీద ఉన్నట్టుంది. అందుకే రంగరాజన్ గారు చేసే కార్యక్రమాలు సేవపై వాళ్ళు దాడి చేస్తారు. అలాగే ఇదే కార్యక్రమం గారు మేము ఇంతకుముందు చెప్పిన నేను మన దాని ఏమంటారు భాయిదూజ్ కార్యక్రమం ఏదైతే దళిత ఆడపడుచులు వండిన భూమి అన్నాన్ని బ్రాహ్మణులు ఇతర కులస్తులు తిని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారో దానిపై స్వామి గారు మాట్లాడిన వీడియోస్ లో కూడా ఇలాంటి కుల ఉన్మాదులు వారికి వ్యతిరేకంగా చాలా పోస్టులు పెట్టారు. దానికి మా రాష్ట్ర అధ్యక్షుడు మారోడు మోహన్ గారు వారిపై చాలా కంప్లైంట్లు ఇచ్చారు. వారిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ శాఖ కానీ కమిషన్కి ఎస్సీ కమిషన్ కానీ కూడా మేము కంప్లైంట్ చేసినాం. ఆ ఉన్మాదులకు కేవలం ఒకటే, హిందువులు ఐక్యంగా ఉండొద్దు, హిందువులు కులాలు పెట్టుకొని కొట్లాడకుండా కూర్చోవాలా ఆ కాన్సెప్ట్ తో ఉన్నారు. కాబట్టి అయ్యవారు హిందువుల అందరినీ జాగృతం చేస్తూ ఐకమత్యంగా మనమంతా హిందూ మతంలోనే ఉండాలి, హిందువుగా బతకాలని చెప్పి ఆయన వెళ్తుంటే దానికి వ్యతిరేకంగా మీరు మా అజెండాకి మీరు వ్యతిరేకంగా చేస్తారు కాబట్టి ఆయనపై దాడులు చేశారు. మేము ఈ దాడిని ఒకటే లెక్క చూస్తున్నాం. మా దళితుల్లోనే ఆయన గుండెల్లో పెట్టుకొని చూస్తే వాళ్ళకి బర్దాష్ అయితే లేదు. అందుకే వాళ్ళు ఇటువంటి దాడులు చేస్తారు. మీకు మరీ ముఖ్యంగా ఈ యొక్క ఇష్యూ గురించి చెప్పాలని మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారు, ఆయన అడ్వకేటు, మీరు ఆ కండువా చూసిర్రు. మా కండువా కలయిక హిందూ మరియు భీమ్ భగవా ఏకే, దళితులు హిందూ అలా కాదు, మేమంతా ఒకటే అనే ఒక కాన్సెప్ట్ మాది. దానిపైన మేము పోరాటం చేస్తున్నాం. మా సంస్థకి అయ్యవారు చాలా రోజుల నుండి దగ్గరుండి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అది బర్దాష్ అయితే లేరు. అందుకే అయ్యవారిని టార్గెట్ చేసుకుంటా ఈ దాడులు చేస్తారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, అయ్యవారు మాకు రాజ్యాంగం ప్రకారం మనం పోరాం కాబట్టి మేము వాళ్ళకి చాలా సాఫ్ట్గా చెప్తున్నాం. అక్కడ దాడులు జరిగితే ఇంట్లోకి చెల్లెలకుండా చేస్తాం ఒక్కొక్కరు. అందరికీ జై భీమ్. అయితే ఈ యొక్క స్వామివారు పెట్టినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ కి సంబంధించి నేను కూడా ఇంతకు ముందుకు ఆ వీరరాఘవరెడ్డి
స్వామివారి పైన చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంలో ఆ వీడియోలు కూడా కొంత ఫాలో అప్ ఉన్నాను. ఆయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒకటి రెండు ఇంటర్వ్యూలలో కూడా యూట్యూబ్ ఛానల్స్ మరియు నాన్ శాటిలైట్ ఛానల్స్లో ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నది చూసినాను. అయితే సరే, ఇన్సిడెంట్ లోపల వారి ఉద్దేశము ఒక సివిల్ ఆర్మీ తయారు చేయాలనేటువంటి ఉద్దేశం కానీ, లేదా శ్రీరామరాజ్యం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కానీ చాలా మందికి ఉంది. శ్రీరామరాజ్యం ఏర్పాటు చేయాలని చెప్పి ఆయనలాగా వందల మంది ఉన్నారు. ఇంకా దానికి తోడు ఆయన కొంత ఫైనాన్షియల్ రిలీఫ్ కావాలి మాకు దేవాలయం నుంచి అని కానీ అనేక విషయాలు లోపల ఉన్నాయి. కానీ ఇదంతా కూడా ఒక అనలైజేషన్గా చూస్తే గనక ఖచ్చితంగా వీరిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వెనకాల నుంచి ఏదో మాఫియా ఉండి నడిపిస్తున్నట్టుగా వీరిని డిఫేమ్ చేసి ఖచ్చితంగా ఆ దేవాలయాన్ని డిఫేమ్ చేసే ఉద్దేశంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి మాకైతే అనిపిస్తున్నది. సరే, హిందువుల కోసం సివిల్ ఆర్మీ ఉండాలి, దానికి అది కూడా కులాలకు అతీతంగా మంచిదే. కానీ వారు వెళ్తున్నటువంటి విధానం రాజ్యాంగబద్ధమైనటువంటి విధానం కాదు. ఈరోజు ఏం చేసినా, రామరాజ్యం సాధించినా, క్రీస్తు రాజ్యం సాధించినా, అల్లా రాజ్యం స్థాపించినా రాజ్యాంగబద్ధంగానే పోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని మనందరి కోసం అందించారో ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నడవాలి తప్ప రాజ్యాంగ ఏదరంగా వెళ్ళొద్దు. అయితే ఈరోజు కొన్ని ఎలిగేషన్స్ ఆయన పెట్టడం జరుగుతుంది. ఎవరు? మన వీర్రాఘవరెడ్డి. అసలు నేను అడుగుతున్నా, ఈ ఎలిగేషన్స్ తర్వాత ఏమైనా నీకు అభ్యంతరం ఉంటే కంప్లైంట్ ఇవ్వాలి, జ్యుడిషియల్ ప్రొసీజర్లో పోవాలి తప్ప చేసుకోవడానికి మాట్లాడడానికి భౌతిక దాడుల యొక్క మార్గాన్ని అనుసరించడానికి ఈయనెవరు? నీకేం అధికారం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ ఎంబడి ఒక 20 మంది ఉంటే నువ్వు ఏమైనా అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్వా లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్వా? కలెక్టర్నే అరెస్ట్ చేసినా అంటున్నాడు ఆయన. మరి ఆయన కొంచెం మరి ఏ విధంగా ఉన్నాడో మరి నాకైతే అర్థమైతలేదు. కానీ ఏదెట్లున్నప్పటికీ కూడా దాని తర్వాత రాఘవరెడ్డిని మద్దతు తెలుపుతూ ఇంకొక ఇంటర్వ్యూ కూడా నేను చూడడం జరిగిందండి రీసెంట్ గా. దాంట్లో ఒక 2-3 బ్రాహ్మణులు కూడా ఉన్నారు. దాంట్లో ఒక్కరు మాత్రము, ఆయన పేరు కృష్ణ శర్మ అని ఉంది, బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు అనుకుంటా. కృష్ణ శర్మ అనేటటువంటి వ్యక్తి, ఆయన ఈ మన చిలుకూరు స్వామీజీ చేసినటువంటి పనులు మాకు కొన్ని నచ్చలేవు. దాంట్లో ముఖ్యంగా ఒకటి, దళితులను భుజాల మీదకి వెళ్ళి దేవాలయం తీసుకెళ్లడం ఏందండి, దళితులు మా నెత్తి మీద కూర్చోబెడతారా అని చెప్పి అంటున్నాడు ఆయన. అసలు నాకు తెలియక అడుగుతా, కృష్ణ శర్మని నేను సూటిగా అడుగుతున్నా, ఆయన నెత్తి మీద ఎవరైనా కూర్చోబెట్టుకుండా ఆయన పోనీ ఆయన జీవిత పర్యంతంలో ఏదైనా ఒక దళితుల్ని ఆయన కనీసం దేవాలయంలో తీసుకొచ్చి మనమంతా ఒకటే, మన కులాల మధ్యలో మనకు వైరుధ్యాలు ఉండొచ్చు కనుక, కానీ మనం హిందువులుగా మనమంతా ఒకటే, గడప లోపల కులం గడప దాటితే మనమంతా హిందువులం అనే విధంగా ఏమైనా చెప్పడం జరిగిందా? లేదు కదా. దానికి తోడు పక్కోడు చేసినటువంటి మంచి పని అదొక స్వామివారు మునివాహన చేసిండ్రు అంటే కేవలం మీద ఒక దళిత స్వామీజీని తీసుకొచ్చి దేవాలయం తీసుకెళ్ళినట్టు కాదు. అది యావత్ సమాజానికి కూడా మనమంతా ఒకటే. పూర్వము కొన్ని ఏళ్ల క్రితము మనలో కుల భేదాలు అనేటివి లేవు, మనమంతా హిందువులుగా ఒకటే, మనమంతా దైవం దగ్గర మనమంతా ఒకటే అనేటటువంటి ఒక మెసేజ్ అది. దాని స్వయంగా దలైలామా గారు కూడా మెచ్చుకోవడం జరిగింది, మనందరికి తెలుసు. అలాంటి ఒక గొప్ప మెసేజ్ని ఈరోజు మనకు సమాజానికి స్వామివారు ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగ్లో మేము ఛాలెంజ్ ఇస్తున్నాం స్వామీజీకి, స్వామి మీరు మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికీ దేవాలయాలలో మా జాతి వాళ్ళని ఇప్పటికి కూడా దేవాలయాల్లో చాలా చోట్ల రానివ్వట్లేదు, మాటలు కాదు చేతలు ఏం చేసి చూపిస్తారు చెప్పండి అని చెప్తే, స్వామీజీ నేను మాట్లాడాను చేసి చూపిస్తాను చెప్పి చేసి చూపించి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అంశం నచ్చకనే వెనుకలో ఒక కుట్రగా ఏర్పాటు చేసుకొని మీరు ఈ విధంగా దళితులను ముందు తీసుకురావడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. దానికి ఉదాహరణే ఈ యొక్క బ్రాహ్మణ సేవా సమితికి సంబంధించినటువంటి వ్యక్తి కృష్ణ శర్మ అనేటువంటి వ్యక్తి ఆయన మాట్లాడినటువంటి స్టేట్మెంట్. నా దగ్గర వీడియో కూడా ఉంది, నేను తొందరలో అతనిపైన కూడా కంప్లైంట్ ఫైల్ చేద్దామని దానికి కూడా సిద్ధం అవుతున్నాం. దాని పక్కనే ఇతర బ్రాహ్మణులు అంటున్నారు, లేదండి మీరు అనేది కరెక్ట్ కాదు, ఈరోజు మనమంతా ఒకటే హిందువులుగా మనం అందరం కలిసి ఉండాలి, దళితులను మనం దూరం చేసుకొని రామరాజ్యం స్థాపించాలని చెప్తున్నా కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళంతా ఒక కోటరీ ఉన్నట్టుంది వీళ్ళందరిది కూడా. ఈ వీరరాఘవరెడ్డి, ఆ కృష్ణ శర్మ, వెనకాల ఇంకెవరెవరు ఉన్నారో మహానుభావులు అందరూ కూడా దేశాన్ని నాశనం పట్టించేటోళ్ళు. వీళ్ళందరి పని కూడా చేస్తాం ఖచ్చితంగా. తప్పెవరిది అనేది రాజ్యాంగం ఎండ్ ఆఫ్ ది డే కోర్టు తేలుస్తుంది, అది వచ్చినాడు ఖచ్చితంగా తప్పెవరిదైనా శిక్షార్హులే. కానీ రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాన్ని చేతుల్లో తీసుకునే అర్హత మాత్రం ఆయనకు లేదు, వీరరాఘవరెడ్డికి లేదు. ఈ విషయంలో ఈ యొక్క సమాజానికి ఒక మార్పుకు దిశగా మనం ప్రయత్నం చేస్తున్నట్టు ఇందాక సోదరుడు అరవింద్ చెప్పినట్టు, దీంతో పాటు భాయిదూజ్ అనే కార్యక్రమం నార్త్ ఇండియాలో జరుగుతుంది. దాన్ని మేము ఇక్కడ ప్రతి ఏటా కూడా
భగినీ హస్త భోజనం అనే పేరుతోటి ఒక దళిత వాడల్లో దళిత స్త్రీమూర్తులు ఉండేటటువంటి భోజనాన్ని ఒక సోదరులుగా, ఒక అన్నదమ్ములుగా బ్రాహ్మణులు మరియు మిగతా అగ్రవర్ణాలు అందరూ కూడా దళితవాడకి వెళ్ళి వాళ్ళ చేతి భోజనాన్ని తిని వాళ్ళని ఆశీర్వదించి మీరు కూడా మా చెల్లెలే అనేటటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నటువంటి కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తారు మన స్వామివారు. మరి ఇలాంటి సామాజిక సంస్కరణ దిశగా పోతున్నటువంటి ఒక ఉద్యమాన్ని తొక్కేయాలనో లేదంటే ఆ వ్యక్తినే తొక్కేయాలని చెప్పి మరి ఏ విధంగా జరుగుతుందో మొత్తం మీద కుట్ర అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము స్వామివారికి అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. వీరరాఘవరెడ్డి పైన కూడా ఖచ్చితంగా ఆయన పైన కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్లో కేసులు వేయడం జరిగింది చాలా చోట్ల. ఆ కేసుల విషయంలో కూడా ఆయన ఏదో ఆర్గ్యుమెంట్ చెప్పుకుంటున్నాడు, బాగానే ఉంది. కానీ చట్టం అనేది ఒకటి ఉంది, ఆయనకు తెలిసినవి ఒకటే కాదు ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా దాటాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు పోయి నలుగురు వెంబడేసుకుని పోయి రామరాజ్యం అంటే చూసుకుంటే వాడు ఊకోడు. కాబట్టి ఈ విషయంలో మేము కూడా స్వామీజీకి అండదండలు ఉండడానికి ఎల్లవేళ సిద్ధం ఉన్నామని చెప్పి తెలియజేస్తూ పత్రికాముఖంగా అందరికీ కూడా ధన్యవాదాలు. మారేడు మోహన్ అండి, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మారేడు మోహన్. ఆఖరిలో చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని, ఆ దేవాలయాన్ని, అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్ని విమర్శించి దేవాలయానికి వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు. దానికి తగినటువంటి లీగల్గా వెళ్తాము, డిఫమేషన్ వెళ్తాము. భగవంతుడి యొక్క సన్నిధిని అవమానకరంగా మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు. క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది, సివిల్ డిఫమేషన్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ కూడా నేను ప్రార్థిస్తున్నా, మీరంటే అభిమానం, ప్రేమ, వాత్సల్యం ఉన్నది. కానీ దాన్ని ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి దాన్ని పోగొట్టుకోవద్దు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఎందుకంటే అది ఒక అద్భుతమైన మాధ్యమం. ఆ మాధ్యమాన్ని దుర్వినియోగపరిస్తే మాత్రం సమాజానికి నష్టం. సమాజానికి ఉపయోగకరంగా మాధ్యమాన్ని వాడాలి. సమాజానికి దురుపయోగకరంగా మాధ్యమాన్ని వాడవద్దు అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరినీ కూడా భక్తిపూర్వకంగా ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే ఏదైనా లీగల్ చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము కాబట్టి ఇప్పుడు ముందే హెచ్చరిస్తున్నా, మీరు ఏదైనా కనుక ఇంటర్వ్యూ ఆయనది మళ్ళీ వేస్తే డిఫేమింగ్, మా మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా, దేవాలయ వ్యవస్థని డిఫేమ్ చేస్తున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను. ఎందుకు ఉన్నాను అంటే సమాజంలో మంచి మార్గంలో ప్రయాణించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇలాంటి ఒక విషయాన్ని దుష్పరిణామాలు తీసుకొస్తే మాత్రం పరస్పరం హింసకి దావు ఇస్తుంది. కాబట్టి ఇన్ని రోజులు ఉపేక్షించినా ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదు. మీ అందరికీ కూడా సభాముఖంగా